హలో బ్యాచిలర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ బ్యాచిలర్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా ఫ్రై ఎలా సింపుల్గా చేయొచ్చో మా వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 10 to 12 ఎండుమిర్చి, 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించి అవి మిక్సర్లోకి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేయాలి. అందులోనే 1 స్పూన్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఈ వంకాయలని నైఫ్తో ఇలా కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో వేయాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వంకాయలని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వంకాయలలో ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ని ఆ వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిల్లో ఆయిల్ వేసుకొని ఇలాచి, దాల్చిన చెక్క, జీరా, ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ముందుగా స్టఫ్ పెట్టుకున్న ఈ వంకాయలు మరియు మిగిలిన స్టఫ్ అంతా ఇలా వేసుకొని 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ దాన్ని లిడ్తో ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసేయాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.